హాయ్ దిస్ ఇస్ డిపి సార్. వెల్కమ్ బ్యాక్ టు డిపి సార్ లాజిక్స్. ఈరోజు మనం కొత్త టాపిక్ మాట్లాడదాం. అదేంటంటే టైమ్ అండ్ వర్క్. తెలుగులో మనం కాలం పని అంటాం. ఈ టాపిక్ వచ్చేప్పటికి మనకి ఎస్ఐ కానిస్టేబుల్లో చాలా వెయిటేజ్ ఉన్న టాపిక్. ఎస్ఐలో ఈ టాపిక్ నుంచి మనకి దగ్గరగా 15 ప్రాబ్లమ్స్ అడుగుతారు. మరి ఈ టాపిక్లోకి వెళ్దామా? మనం దీన్ని తెలుగులో కాలము పని అంటాం. ఎస్ఐలో 15 మార్క్స్ అడుగుతారు. మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అప్రాక్సిమేట్లీ 1 or 2 ప్రాబ్లమ్స్ అడుగుతారు. A can do a piece of work in n days. His one day work becomes 1/n. A can do a piece of work in n days. His one day work becomes 1/n. That means ఏ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఒక పనిని మొత్తం చేయడానికి n రోజులు సమయం తీసుకుంటే అతను ఒక రోజులో చేసే పని 1/n అవుతుంది. A can do a piece of work in x days. B can do it in y days. In how many days A and B together can complete that work? ఏ అనే వ్యక్తి ఒక పనిని మొత్తం చేయడానికి x రోజులు సమయం తీసుకుంటాడు. బి అనే వ్యక్తి అదే పనిని చేయడానికి y రోజులు సమయం తీసుకుంటే వారిద్దరూ కలిపి ఆ పనిని చేయడానికి ఎన్ని రోజులు సమయం తీసుకుంటారు అని అడుగుతారు. When two persons working together, there is a formula x into y by x plus y. ఏ అనే వ్యక్తి ఒక పనిని x రోజులో చేస్తాడు. బి అనే వ్యక్తి అదే పనిని y రోజులో చేస్తారు. వాళ్ళిద్దరూ కలిపి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తారు? ఇద్దరు వ్యక్తులు కలిసి పనిచేసేటప్పుడు ఫార్ములా x into y by x plus y. When two persons are working together, we have to use this formula x into y by x plus y. A can do a piece of work in x days. B can do it in y days. C can do it in z days. In how many days all together can complete that work? ఏ అనే వ్యక్తి ఒక పనిని x రోజులో చేస్తాడు. బి అనే వ్యక్తి y రోజులో చేస్తాడు. సి అనే వ్యక్తి z రోజులో చేస్తారు. వాళ్ళు ముగ్గురు కలిపి ఆ పనిని చేయడానికి ఎన్ని రోజులు సమయం పడుతుంది? When 3 persons are working together, we have formula. That formula is x into y into z by xy plus yz plus zx. ముగ్గురు వ్యక్తులు కలిసి పనిచేసేటప్పుడు మనకు ఫార్ములా xyz బై xy ప్లస్ yz ప్లస్ zx అనే ఫార్ములా యూజ్ చేయాలి. A and B together can complete a work in x days. B and C together can complete the same piece of work in y days. And C and A can do it in z days. In how many days all together can complete that work? ఏ మరియు బీలు కలిసి ఒక పనిని x రోజులో చేస్తారు. బి మరియు సిలు అదే పనిని y రోజులో చేస్తారు. సి మరియు ఏలు z రోజులో చేస్తే వారందరూ కలిసి ఆ పనిని చేయడానికి 2 into xyz by xy ప్లస్ yz ప్లస్ zx రోజులు సమయం పడుతుంది. Next one. A and B together can complete a work in x days.
A alone can do it in y days. In how many days can B alone to complete the work in? ఏ మరియు బీలు ఇద్దరు కలిసి ఒక పనిని ఎక్స్ రోజులో చేస్తారు. ఏ ఒక్కడే వై రోజులో చేస్తాడు. బి ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తాడు అని అడిగిన ఆర్ ఏ అండ్ బి టుగెదర్ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ ఎక్స్ డేస్. బి అలోన్ కెన్ డూ ఇట్ ఇన్ వై డేస్. In how many days can A alone do it means there is the same formula. ఈ రెండిట్లో ఏ విధంగా అడిగినా మనకి ఒకే ఫార్ములా, దట్ ఈస్ x ఇంటూ వై బై వై మైనస్ ఎక్స్. బి ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తాడని అడిగినా లేదా ఏ ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తాడు అని అడిగినా మనకు ఉన్న ఫార్ములా x ఇంటూ వై బై వై మైనస్ ఎక్స్. Work efficiency is inversely proportional to time. Work efficiency is inversely proportional to time. పనిచేసే సామర్థ్యం కాలానికి విలోమానుపాతంలో ఉంటుంది. And next point is wages are inversely proportional to number of days. That means వేతనాలు అనేవి రోజులకు విలోమానుపాతంలో ఉంటుంది. ఫస్ట్ పాయింట్ ఈస్ ఏ అనే వ్యక్తి ఒక పనిని ఎన్ని రోజుల్లో చేస్తే అతను ఒక రోజులో చేసే పని 1/n అవుతుంది. సెకండ్ పాయింట్ ఈస్ ఏ అనే వ్యక్తి ఒక పనిని ఎక్స్ రోజుల్లో బి అనే వ్యక్తి వై రోజుల్లో చేస్తే అదే పనిని వారిద్దరూ కలిసి ఎన్ని రోజుల్లో చేస్తాడు అని అడిగినప్పుడు ఇద్దరు వ్యక్తులు కలిసి పనిచేసేటప్పుడు ఫార్ములా ఎక్స్ ఇంటూ వై బై ఎక్స్ ప్లస్ వై. అండ్ థర్డ్ పాయింట్ ఈస్ ఏ అనే వ్యక్తి ఒక పనిని ఎక్స్ రోజుల్లో బి అనే వ్యక్తి వై రోజుల్లో సి అనే వ్యక్తి జెడ్ రోజుల్లో చేస్తే వాళ్ళు ముగ్గురు కలిసి ఆ పనిని చేయడానికి ఎన్ని రోజులు సమయం పడుతుంది అని అడిగినప్పుడు ముగ్గురు వ్యక్తులు కలిసి పనిచేసేప్పుడు ఫార్ములా XY Z బై XY ప్లస్ YZ ప్లస్ ZX. నెక్స్ట్ పాయింట్ ఈస్ ఏ మరియు బిలు కలిసి ఒక పనిని ఎక్స్ రోజుల్లో బి మరియు సిలు కలిసి వై రోజుల్లో మరియు సి మరియు ఏలు కలిసి జెడ్ రోజుల్లో చేస్తే వారందరూ కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తారు అని అడిగినప్పుడు మనకి ఫార్ములా 2XYZ బై XY ప్లస్ YZ ప్లస్ ZX. అండ్ నెక్స్ట్ పాయింట్ ఈస్ ఏ మరియు బిలు కలిపి ఒక పనిని ఎక్స్ రోజుల్లో ఏ ఒక్కడే వై రోజుల్లో బి ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తాడని అడిగినా లేదా ఏ మరియు బిలు కలిసి ఒక పనిని ఎక్స్ రోజుల్లో బి ఒక్కడే వై రోజుల్లో ఏ ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తాడని అడిగినా ఒకే ఫార్ములా ఎక్స్ ఇంటూ వై బై వై మైనస్ ఎక్స్. అండ్ నెక్స్ట్ పాయింట్ ఈస్ పనిచేసే సామర్థ్యం అనేది కాలానికి విలోమానుపాతంలో ఉంటుంది. అండ్ లాస్ట్ పాయింట్ వేతనాలు అనేవి పనిచేసే రోజులకు విలోమానుపాతంలో ఉంటాయి. సో ఈ పాయింట్స్ మొత్తం బేస్ చేసుకుని మనం టైమ్ అండ్ వర్క్లో ప్రాబ్లమ్స్ చేస్తాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్. A can do a piece of work in n days, his one day work becomes 1/n. Second point is A can do a piece of work in x days, B can do it in y days. In how many days A and B together can complete that work? So there is a formula x into y by x plus y. This formula you can use when two persons are working together. Next point is A can do a piece of work in x days, B can do it in y days and C can do it in z days. In how many days all together can complete that work means
xyz by xy plus yz plus zx. This formula you can use when three persons are working together. A and B together can complete a piece of work in x days, B and C in y days, and C and A can complete in z days. In how many days all together can complete that work means 2xyz by xy plus yz plus zx. And the next one is A and B together can complete a piece of work in x days. A alone can do it in y days. Then find the number of days can do it by B alone. So there is a formula x into y by y minus x, and work efficiency is inversely proportional to time, and the next one is wages are inversely proportional to number of days. So by using all this point we can able to solve time and work problems. సో ఇవన్నీ కాకుండా నేను ఒక ఫార్ములా చెప్తాను, టోటల్ యూనిట్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ ఎఫిషియన్సీ ఇంటూ టైం. ఈ యొక్క ఫార్ములా బేస్ చేసుకుని టైమ్ అండ్ వర్క్లో అన్ని ప్రాబ్లమ్స్ మనం చేయొచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. టోటల్ యూనిట్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ ఎఫిషియన్సీ ఇంటూ టైం. సో దీన్ని నేను సింపుల్గా షార్ట్ ఫామ్లో ఎలా రాస్తున్నానంటే టోటల్ యూనిట్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ ఎఫిషియన్సీ ఇంటూ టైం. తెలుగులో ఎలా మాట్లాడతామంటే మొత్తం పనిచేసే యూనిట్ల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు పని సామర్థ్యము ఇంటూ కాలము. టోటల్ యూనిట్ వర్క్ ఈజ్ ఈక్వల్ వర్క్ ఎఫిషియన్సీ ఇంటూ టైం. దట్ మీన్స్ మొత్తం పనిచేసే యూనిట్ల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు పని సామర్థ్యం ఇంటూ కాలము. సో ఈ ఫార్ములా నుంచి ఇంకొక 3 ఫార్ములాస్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. నాకు వర్క్ ఎఫిషియన్సీ కావాలనుకోండి, వర్క్ ఎఫిషియన్సీ, సో టైంని యువతలు తీసుకొస్తే బై అవుతుంది. దట్ మీన్స్ టోటల్ యూనిట్ వర్క్ బై టైం. ఒకవేళ నాకు టైం కావాలంటే వర్క్ ఎఫిషియన్సీని యువతలు తీసుకొస్తే బై అవుతుందండి. టైం ఈజ్ ఈక్వల్ టు టోటల్ యూనిట్ వర్క్ బై వర్క్ ఎఫిషియన్సీ. ఈ యొక్క ఫార్ములా బేస్ చేసుకుని ఇంకొక 2 ఫార్ములాస్ మనం డెరైవ్ చేయొచ్చు. టోటల్ యూనిట్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ ఎఫిషియన్సీ ఇంటూ టైం. ఒకవేళ వర్క్ ఎఫిషియన్సీ కావాలంటే కనుక టైంని యువతలు తీసుకొస్తే బై అవుతుంది. దట్ మీన్స్ టోటల్ యూనిట్ వర్క్ బై టైం ఈజ్ ఈక్వల్ టు వర్క్ ఎఫిషియన్సీ. ఒకవేళ కనుక టైం కావాల్సి వస్తే వర్క్ ఎఫిషియన్సీ యువతలు తీసుకొస్తే డివైడెడ్ బై అవుతుంది. సో టైం ఈజ్ ఈక్వల్ టోటల్ యూనిట్ వర్క్ బై వర్క్ ఎఫిషియన్సీ. సో మోస్ట్ ప్రాబబ్లీ టైమ్ అండ్ వర్క్లో 100% ప్రాబ్లమ్స్ ఈ టోటల్ యూనిట్ వర్క్ కాన్సెప్ట్ యూజ్ చేసుకుని మనం చేస్తాం. అలాగే ఈ టోటల్ యూనిట్ వర్క్ కాన్సెప్ట్ని మనం 2 విధాలుగా తీసుకుంటాం. ఒక విధంగా ఎలా అంటే పని చేసే సామర్థ్యాన్ని కాలాన్ని రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చేది టోటల్ యూనిట్ వర్క్. అలాగే ఈ టోటల్ యూనిట్ వర్క్ని ఇంకో విధంగా కూడా తీసుకుంటాం. రైట్, మనకి ప్రాబ్లంలో నెంబర్ ఆఫ్ డేస్ ఇచ్చినప్పుడు ఆ నెంబర్ ఆఫ్ డేస్కి ఎల్సిఎం తీసుకుంటే వచ్చేది కూడా టోటల్ యూనిట్ వర్కే. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఏ అనే వ్యక్తి 6 రోజులు చేస్తాడు, బి అనే వ్యక్తి 12 రోజులు చేస్తారు. వాళ్ళిద్దరూ కలిపి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తారు అని అడిగినప్పుడు టోటల్ యూనిట్ వర్క్ మనకి ఎలా వస్తుందంటే నాన్న వర్క్ ఎఫిషియన్సీ ఇంటూ టైం. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి టోటల్ యూనిట్ వర్క్ వస్తుందండి. కానీ ఇదే టోటల్ యూనిట్ వర్క్ని ఇంకో విధంగా కూడా తీసుకుంటాం. ప్రాబ్లంలో ఇచ్చిన నెంబర్ ఆఫ్ డేస్ ఇదిగోండి, ఏ అనేవాడు 6 రోజులు చేస్తాడు, బి అనేవాడు 12 రోజుల్లో చేస్తాడంట. వాళ్ళిద్దరూ కలిపి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తాడు అని అడిగినప్పుడు వాడు ఇచ్చిన నెంబర్ ఆఫ్ డేస్ ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకుంటే ఎల్సిఎం అంటే కాసాగు. రైట్, సో 6కి 12కి కాసాగు ఎంత అంటే 12. ఈ 12 అనేది కూడా టోటల్ యూనిట్ వర్క్గా తీసుకుంటాం. అంటే వాడు ఇచ్చిన నెంబర్ ఆఫ్ డేస్కి ఎల్సిఎం తీసుకుంటే వచ్చేది కూడా టోటల్ యూనిట్ వర్క్. సో ఫైనల్గా మనం టోటల్ యూనిట్ వర్క్ని ఎన్ని విధాలుగా తీసుకుంటామంటే 2 విధాలుగా తీసుకుంటాం. ఫస్ట్ కేసులో ఏంటంటే పని చేసే సామర్థ్యాన్ని కాలాన్ని మల్టిప్లై చేస్తే వచ్చినప్పుడు మనకు వచ్చేది టోటల్ యూనిట్ వర్క్. పనిచేసే సామర్థ్యాన్ని కాలాన్ని రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చేది టోటల్ యూనిట్ వర్క్. అండ్ సెకండ్ కేసు ఏంటంటే ప్రాబ్లం ఇచ్చిన నెంబర్ ఆఫ్ డేస్కి ఎల్సిఎం తీసుకుంటే ఆ ఎల్సిఎంని కూడా మనం టోటల్ యూనిట్ వర్క్గా మనం తీసుకోవాలి. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో టైమ్ అండ్ వర్క్ ప్రాబ్లంలు చేయాలంటే కనుక ఈ టోటల్ యూనిట్ వర్క్ కాన్సెప్ట్ ఒకటి గుర్తుంచుకుంటే సరిపోతుంది. బట్ మన ప్రాబ్లం చేసేటప్పుడు ఎక్కడ కూడా ఫార్ములాస్ యూజ్ చేయం.
అన్నీ కూడా టోటల్ యూనిట్ వర్క్ కాన్సెప్ట్, వెరీ షార్ట్ కట్ మెథడ్స్ యూజ్ చేస్తాం. బై యూజింగ్ షార్ట్ కట్ మెథడ్స్ మనం ఈ టైమ్ అండ్ వర్క్లో 100% ప్రాబ్లమ్స్ మనం చేయొచ్చు. ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.